విదేశాల్లో విజయాన్ని సాధించి స్వదేశానికి తిరిగి తక్కువ. థ్యాంక్ యూ. అయ్యా, ప్రయాణం చేసి బాగా అలసిపోయారు. మీరు అడగవలసిన ప్రశ్నలు ఏమైనా ఉంటే టకటగా అడిగేసి టకటగా వెళ్ళిపోండి ప్లీజ్. అమెరికన్ హాస్పిటల్స్ కి మీరు ఎగుమతి చేసిన మందుల్లో కల్తీ ఉందని కేసు పెట్టబడింది కదా, ఆ కేసు గెలిచిన సందర్భంగా మీ అభిప్రాయం? సత్యం, ధర్మం, న్యాయం ఎప్పటికైనా గెలుస్తాయి అనడానికి నా గెలుపే ఒక తార్కాణం. మీకు స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉందా? ఆంధ్ర బ్యాంక్ లోనే ఉంది, ఇండియన్ బ్యాంక్ లోనే ఉంది. మీకు ఏమైనా అభ్యంతరమా? 2 సంవత్సరాలు తిరగకుండా మీరు లేడీ సెక్రటరీని మార్చేస్తారని, వాళ్ళు 2 నెలలు తిరగకుండానే ఏదో రకంగా మరణిస్తారని అంటారు. దీనికి మీ సమాధానం? ఊహని ప్రశ్నలు వేసి పెద్ద మనిషిని విసిగిస్తున్నావు. నీకు రెస్ట్ అవసరం. Damn it. మిస్టర్ సర్పభూషణ్ రావు, దేశద్రోహకరమైన చర్యల్లో పాల్గొంటూ ఈ దేశపు కోర్టులనే కాక విదేశీ కోర్టులను కూడా మోసం చేయగలిగావు. త్వరలో నీ ఆట కట్టించకపోతే దేశానికే ప్రమాదం. మిస్ అనామిక, ఏజెంట్ నేత్ర ఎక్కడున్నా వెంటనే నన్ను కలవమని కబురు చేయి. I'm sorry, sir, for what had happened. చూసావా భాస్కర్, నాటి ఫెలో ఈ తాతయ్యకు గుడ్ బై అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడు. అదేనయ్యా, అదే వారి ప్రత్యేకత. ఇంతకాలం వాడిని చూస్తూనే బతికానమ్మా, బతకాలమ్మా. అదేమిటి పార్వతి, ప్రేమించగలిగి ఉండాలే గాని భాస్కర్, కళ్యాణి వీళ్ళు మన పిల్లలు కాదు. కళ్యాణి, నానమ్మ లోపల తీసుకెళ్ళమ్మా. భాస్కర్, పాపం ఈ వయసులో ఆ దమ్ము తీరని కష్టం ఏర్పడింది. నువ్వే వాళ్ళకు ఓదార్పు అవ్వాలయ్యా. సార్, వాళ్ళకి ఏమీ కాకపోయినప్పటికీ నన్ను చూపులేని మా చెల్లైని నేత్రతో సమానంగా పెంచారు సార్. సార్, నేత్ర చావుకి కారకులైన వాళ్ళ వివరాలు తెలుసుకుని వాళ్ళ ఆట కట్టిస్తాను సార్. ఓకే, ఈ విషయంలో మన స్పెషల్ ఏజెంట్ మిస్ ప్రతిమ కూడా పరిశోధన సాగిస్తోంది. మై డియర్ సుప్రీం హీరో, మన సిబిఐకి గర్వకారణమైన డేరింగ్ అండ్ డాషింగ్ ఏజెంట్. నిన్ను అంతం చేసి నాకు దూరం చేసిన ఆ విద్రోహాన్ని సర్వనాశనించను. ఒక తోటి ఏజెంట్ కాదు నా బాధ్యత. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ప్రియురాలిగా అది నా లక్ష్యం. ఎప్పుడు చూసినా తుపాకులు కట్టలు బట్టి ఊళ్ళ మరి జరగడమేనా? నువ్వు ఒళ్ళు గిట్ల పడుతుంటే దునియాలా ఇంకేం అవసరం లేదన్నా. దినమెల్లా గిట్లనే నొక్కించుకోవాలి. యాదగిరి, స్కూల్కి వెళ్ళి పోరగాడు వచ్చిండో ఏం సంగతో పోయి చూడు మళ్ళా. అమ్మా, కట్టనే నేనే. నీకేం కావాలి? ఏజెంట్ నేత్ర, నువ్వు? అది నేను యాదగిరి. ఎవరో దొరసాన్ని దిగింది. ప్రతిమ గిట్లంటే నువ్వేనా బిడ్డ? నమస్కారం రెడ్డి నాయుడు గారు. నేను చెప్పిండమ్మా, బీడీఓ సాబ్ అయితే చెప్పిండు. ఆఫీసర్ అమ్మ వస్తుందంటే ఎవరో పెద్ద ఆవిడ గిట్ల అనుకున్నా. యాదగిరి, బిడ్డను తోలుకపోయి మేడ మీద గది అయితే చూపించరా? ఆదు చల్. అరే చల్. ఏమైందిరా బిడ్డ, నీ అరుపులతో నన్ను పరేషాన్ చేస్తున్నావు. అర్రే, నీ సర్కస్ వచ్చినాదిరా. అట్లనే బిడ్డ, నీ స్కూల్కి సెలవులైతే ఇస్తారు కదా, కప్పుడు తోలకపోతా.
బండనక బండి గాయితే 16 బండ్లు గాయితే ఏ బండ్లో వస్తావు కొడకో నైజాము సార్ కరోడా నేను గట్టాంటి మనిషిని కాను దొరసాని. ఎట్లాంటి కాదు? అదే నువ్వు గిట్టా గిట్టా పిలిచినావే గిట్లాంటి పనులు అంటే నాకు నచ్చవు. మళ్ళా ఇదిగో నువ్వు అనవసరంగా ఏవో ఊహించుకుంటున్నావు. ఇట్లా పని లేకుండా కూర్చుంటే పెద్ద దొర తనఖా ఇవ్వడం మళ్ళా. నీ తనకాకేం భయం లేదు, తనతో నేను చెప్పుకుంటాను, నువ్వు అలా కూర్చో. తట్నే దొరసాని ఒళ్ళు పట్నా గిట్లా ఒళ్ళు పడతా ఉంటే పెద్ద దొర ఏమంటూ అంటాడు. నువ్వు నా ఒళ్ళేం పట్టక్కర్లేదు, నా చేయి పట్టు. తట్నే మెల్లిగా మెల్లిగా. దొరసాని చుట్ట పీకుతా. యాదగిరి, నీకు సూటు బూటు వేసుకోవడం ఇష్టమేనా? అది కంటే మందు వేసుకోవడం అంటే మాకు మాటలా ఉంచు. నీకు సూటు బూటు వేసి పట్నం దొరబాబులాగా మారుస్తాను, చదువు కూడా నేర్పిస్తాను. నాకు అయ్యన్నీ వద్దులే దోసాని, నేను పెద్ద దొర బాంచాను, నాకు ఇద్దరు నొక్కేడిదే బాగుంటది. అది కాదు, నిన్ను దర్జాగా ఉండే సిటీ మనుషుల మార్చేసి. నేనెట్లా మారుతాను? మారుతావు. అడవి దొంగ సినిమా చూసావా? అవు చూసినా. అందులో చిరంజీవి పాటలు మారిపోలేదు. అవు మళ్ళా డైరెక్ట్ ఉంటాడు, ఒకడు మారమంటాడు, గిరు మారుతాడు. ఏడ్చినట్టుంది. అది సరే, ఈ మధ్య మీ ఊరికి జీప్లు కార్లు ఎక్కువగా వస్తున్నాయా? నాకు తెలవదు. ఒకసారి ఏలు పీకనా? నా వేళ్ళని పీకక్కర్లేదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. అడుగు. సర్పభూషణ్ రావు అనే ఆయన ఈ ఊళ్ళో సగం స్థలాలు కొనేస్తాడంటగా. కొన్నాడు, చెరువులో కొన్నాడు. అవు మళ్ళా ఆ చెరువంతా పూర్తి చేసి స్థలాలు చేసి అమ్మేస్తారంట. నేను కాలేజీకి వెళ్తున్నాను, సాయంకాలం త్వరగా వచ్చేస్తారు. జాకీ చాన్ పిక్చర్కి వెళ్దామా? జాకీ చాన్ అంటే నీకున్న పిచ్చి నాకు లేదు. పైగా సాయంకాలం మన ల్యాబ్ లో నాకు పనుందమ్మా. అబ్బా, ఎప్పుడు లాబొరేటరీ ప్రయోగాలని నీ గొడవే తప్ప ఒక్క సరదా లేదు. వస్తా, బాయ్. ఇది ఫోటోలు నీళ్ళల్లో పడిపోయాయి. ఇప్పుడు అది చూసిందంటే ఒంటి కాలం వెళ్ళేసి వస్తుంది. ఇందులో 2 ఫోటోలు ఉన్నాయి, ఏదో ఒకటి ఇందులో పెట్టేస్తాను. అమ్మాయ్యా, ఇందులో ఉన్న ఫోటో చూడు. అందంగా కనిపించే ఆ పిల్ల అతి ప్రమాదకరమైంది. డ్రెస్ చేంజ్ చేసినంత తేలిగ్గా మగవాళ్ళని మార్చేస్తుంది. అన్ని రకాల డ్రగ్స్ కి, మత్తు పదార్థాలకి అలవాటు పడ్డ మనిషి. తండ్రి చేసే వెధవ పనులకి తను కూడా సాయం చేస్తుంది. పేరు స్వర్ణరేఖ. స్వర్ణరేఖ, బ్యూటిఫుల్ నేమ్. ఇక ఈ అమ్మాయి ఎస్బీఆర్ చిన్న కూతురు, పేరు హంసలేఖ. అక్కర్లే, నా పిల్ల ఊరు పేరు ఎందుకు, ముందు ఈ అమ్మాయి విషయం డిస్కస్ చేద్దాం. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను వేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఈ అమ్మాయితో లవ్ లోకి దిగటం. దిగడమే కాదు, ఆ అమ్మాయిని దింపాలి కూడా. కాకపోతే నాకు చిన్న వీక్నెస్ ఉంది. నేను లవ్ లోకి దిగటం అంటూ ప్రారంభిస్తే మోకాళ్ళతో మొనలతో కాకుండా పేకలో దిగిపోతుంది. దిగినట్టు యాక్ట్ చేయాలి గానీ నిజంగా దిగిపోకూడదు. నేత్ర, ఈ రోజు ఎస్పీఆర్ తన కూతురుతో పాటు హోటల్ తాజ్ లో పార్టీకి వస్తున్నాడు. ఇదిగో ఇన్విటేషన్, చాలా కష్టపడి తీసుకొచ్చాను. వెరీ గుడ్. అయితే ఈవేళ సాయంత్రం నుంచే ఆపరేషన్ అందాల రేఖ ప్రారంభం అవుతుంది. అమ్మాయి నేత్రతో ఆడుతోందా? వాడు గాలి బూడిదైపోవడం నా కళ్ళారా చూశాను. అయ్యా, అల్లకి చత్వారం రావడం చూశాను కానీ కళ్ళతోటికి చత్వారం రావడం నేను ఎక్కడా చూడలేదు. అని చూపిస్తాను అండి. చనిపోయిన నేత్ర బ్రతికి ఎలా వచ్చాడా అని ఆశ్చర్యపోతున్నావా మిస్టర్ ఎస్బీఆర్? ఏవో 2 ఇంగ్లీషు ముక్కలు నేర్చుకుని, అరువు కోటు తొడుక్కుని, అద్దె బూటు వేసుకుని నేత్ర పాత్ర అని నాటకాలు ఆడకురా. రెడ్డి నాయుడింట్లో నువ్వు కప్పులు చిప్పలు కడిగిన చీపెస్ట్ మనిషివని నాకు తెలుసు. సిఐడి వాళ్ళు నిన్ను తోలు బొమ్మను చేసి నా మీద కొదిలిన సంగతి కూడా నాకు తెలుసురా యాదగిరి.
అరే నీ తల్లి నువ్వు బద్మాషులు ఎక్కడున్నావే ఎట్లా కనిపెట్టేస్తున్నావు మళ్ళా దట్ ఈజ్ సర్పభూషణరావు. అసలు ఈ వేషం ఎందుకు కట్టావో చెప్పు. అవు మళ్ళా చేడి వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు, సారా పోసిండ్రు, సూటు బూటు వేసిండ్రు, నిన్ను కసకేసేమని పంపిండ్రు. కానీ దొరా నీ కాలు ముక్తా నిన్నేం చెయ్యా, నీ కూతురు వేసేస్తా. నా కూతురు జోలికెళ్ళావా ప్రాణాలు తీసేస్తాను. అరే నీ తల్లి ఇక్కడ పరిశ్రమ అయిపోతావు దొరా. గటనే చేడి వాళ్ళు చెప్పినట్టు మొదలు నేను వేసేస్తా. అప్పుడు నువ్వు ఉండవు కదా, ఆ తర్వాత నీ కూతురు వేసేస్తా. ఇట్లా గతమైపోతుంటే గుడ్ల పగించి గట్లా చూస్తాను దొరా. ఎట్లా చూడాలో నాకు తెలుసు. అంత మొహం వేస్తావు. ఓ గట్లానా మిస్టర్ నేత్ర నువ్వు అన్నట్టుగానే ఎస్టీఆర్ ఇంటి ముందున్న ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాను. థ్యాంక్స్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. మా అమ్మా నాన్ని కాశీకి తోలేశాను. నీతో పాటు ఈ ఫ్లాట్ లో అనామిక, మనం ఈ ఫ్లాట్ తీసుకుంది ఆఫీస్ పని మీద, అంతేగాని ఇలాంటి క్షుద్ర కార్యక్రమాల కోసం కాదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వావ్. వెల్కమ్. ప్రియమైన మీకు నేను నేత్రను. నేత్రానందంగా మీరు నాకు కనిపిస్తూ ఉండాలని మీ ఇంటి ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో జీవితాన్ని ప్రారంభించాను. సాయంకాలం 6:30కి మన స్నేహానికి గుర్తుగా మీరు నా ఫ్లాట్ కు రావాలి. సరిగ్గా 6:30కి కళ్ళు మూసుకుని లైట్ ఆన్ చేస్తాను. ఆ వెలుగులో వెలిగిపోతూ నువ్వు నాకు కనిపించాలి. లేదంటే వెంటనే కళ్ళు మూసుకుని పక్కనే ఉన్న ప్లగ్ లో వేడి పెట్టేస్తాను. ఈ నేత్రాలు ఆ పైన శాశ్వతంగా. వెరీ గుడ్. అప్పుడే చేతులు ఊపుతాలు సిగ్నల్స్ ఇచ్చే రేంజ్ వరకు వచ్చావంటే నీ స్పీడ్ ఏమిటో నాకు అర్థం అవుతుంది. అది సరే, ఈ సమయంలో నువ్వు ఇక్కడికి వచ్చావేమిటి? ఆ అమ్మాయి వచ్చే టైం అవుతుంది, ముందు నువ్వు ఇక్కడి నుంచి కదులు. అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఆ అమ్మాయి లైన్ లో పడుతుందో లేదో సీక్రెట్ గా నేను ఆ తలుపు వెనకాల నుండి చూడనా? తలుపు వెనకాల చీపురు కట్ట నువ్వెందుకు? అది కాదు, అసలు నువ్వేం చేస్తావో ఎలా ప్రొసీడ్ అవుతానని చూడాలి కదా. నువ్వు చూస్తుంటే నేను ఏమీ చేయలేను. మై గాడ్, ఏం చేస్తా? అది కాదు, సపోజ్ నువ్వు అన్నట్టుగా నేను ప్రేమిస్తున్నాను అని ఆ అమ్మాయిని లైన్ లో పెట్టడానికి అవసరమైతే ముద్దు రాసి వస్తుంది కదా. దట్స్ ఆల్. దట్స్ ఆల్ కదా. That's all. దట్స్ ఆల్ రైట్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. సీ యు. వాట్ యువర్ చాయిస్? బ్రాందీ, జిన్, స్కాచ్? నో, జిన్ స్కాచ్ పేరు వినడమే తప్ప ఇంతవరకు ముట్టుకోలేదు. ఆహా, అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు. నీ మీద ఒట్టు. ఎంత మెత్తగా ఉంది నీ చెయ్యి. ఐ లైక్ యూ. ఐ లవ్ యూ డియర్. మా నాన్నగారితో చెప్పండి. ఏమని? సార్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానా? భలే మాట్లాడతారు మీరు. అన్నట్టు ఈ ఫ్లాట్ ఎందుకు తీసుకున్నారు? నిన్ను మీ నాన్నని అనుక్షణం గమనించడానికి. అదే సరదాగా కూర్చో మాట్లాడు. నేను ఒక విషయం అడగనా? నేను అల్లుడైతే మీ నాన్నగారు చేసే వ్యాపారాల్లో నాకు పార్ట్నర్షిప్ ఇస్తారా? బాయ్ బాయ్, నేను ఒక విషయం చెప్పనా? పార్ట్నర్షిప్ కాదు, మొత్తం ప్రాజెక్ట్ అంతా మీరే చూసుకోవాలి. థ్యాంక్ యూ. అవును, అదే ఇంతకీ నువ్వు చేస్తున్న ప్రయోగం దేని మీద? ప్రయోగమా? అయ్యో, నాకు చీకటంటే భయం. కొవ్వొత్తులు లేవా? అది లేకపోతేనే నీకు తోడుగా నేనున్నాను. ఇంకా భయం దేనికి? చూడు, ఇక నుంచి నువ్వు అన్ని విషయాలు నాతో నిర్భయంగా మాట్లాడచ్చు. బికాజ్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్. ఓ థ్యాంక్ యూ. ఎందుకు? పెదాలతో చెప్పాల్సిన సమాధానం చేతి మీద నొక్కి చెప్పినందుకు. ఏమిటి నొక్కడు, ఏమిటి పెదాలేమిటి? నాకేం అర్థం కావట్లేదు. చెప్పమంటావా, చేసి చూపించమంటావా? ఏమి తెలియనట్టు నటించకండి. అమ్మా, చేతి మీద కాబట్టి సరిపోయింది. ఇంకెక్కడన్నా అయితే అయ్యో ఎంత ప్రమాదం జరుగుండేది. అయినా చీకట్లో ఇలా దొంగలా ప్రవర్తించడం
మరి ఎలా ప్రవర్తించమంటే నీకు ఇష్టం చార్లెస్ బ్రౌన్ వల్ల ఆ. జాకీ చాన్ లా ఉండాలి. నువ్వు వస్తా. నేను అది తేలిగ్గా వదులుతానా? కమాన్, చార్లెస్ బ్రౌన్సన్ విజృంభిస్తా. రేఖ, ప్రేమించుకున్న వాళ్ళ మధ్య రహస్యాలు ఉండకూడదంటారు. ఇందాక నువ్వు చెప్పబోతూ ఆగిపోయినా మీ నాన్నగారి యాక్టివిటీస్ గురించి పూర్తిగా చెప్పు. ఇప్పుడు నేను చెప్పే పరిస్థితిలో లేను. ఈ యాక్టివిటీ మానేస్తే నేను చచ్చిపోతాను. ఇంకాస్త దగ్గరికి తీసుకో. నువ్వా? మధ్యలో నువ్వు ఎప్పుడు దూరావు? కరెంట్ పోయినప్పుడు దూరాను. ఇంతకీ ఆ పిల్ల ఎక్కడా? వెళ్ళిపోయింది. నేను ప్రేమించిన మనిషి మరో పిల్లని ఐ లవ్ యూ అంటుంటే ఉడుక్కోకుండా ఒకళ్ళ ముద్దు ఒకళ్ళకి అందించి ఏ గూఢచారిని త్యాగం చేశాను. అయితే ఈ ముద్దులన్నీ నీ ప్రభావం అన్నమాట. Yes. నేను ముద్దు పెట్టాననుకునే అనవసరంగా ఆ అమ్మాయి బెదిరిపోయి పారిపోయింది. ఇదిగో ఇలా నువ్వు మధ్య మధ్యలో వేలు పెడుతూ ఉంటే మన ప్లాన్ చస్తే సక్సెస్ కాదు. అదేమిటి ఏడుస్తున్నావా? ఇప్పుడు ఏం జరిగిందని? పెళ్లి కాకుండానే తన సర్వస్వం అర్పించిన ఏ అమ్మాయినా బాధపడక తప్పదు. చూడు, నేను మనస్ఫూర్తిగా ప్రేమించి నేను ముద్దు పెట్టుకున్నాను. జరిగింది తప్పే అయితే అందులో నాకు భాగం ఉంది. ఈ తొందరపాటుకి ఐఎమ్ సారీ. దట్స్ ఆల్ రైట్. ఇందులో మీ తప్పేం లేదు. పొరపాటు ఏదైనా ఉంటే నాది. వండర్ఫుల్. ఈ డ్రెస్ లో నువ్వు అలా నడుస్తూ ఉంటే అచ్చం హంసలా ఉన్నావు. మీ నాన్నగారు తప్పు చేశారు. హంసలేఖని మీ సిస్టర్ కి, స్వర్ణరేఖని నీకు పేరు పెట్టి పెద్ద పొరపాటు చేశారు. నిజానికి హంసలేఖ అనే పేరు నీకు పెట్టుండాల్సింది. మా నాన్నగారు ఏం పొరపాటు చేయలేదు. మీరే పొరపడ్డారు. నా పేరే హంసలేఖ, నా సిస్టర్ పేరు స్వర్ణరేఖ. ఏమిటి ఏమి నువ్వు అనేది? జోక్ చూడండి. నా పేరు హంసలేఖని తెలియనట్టు. రండి కిందకి, కేక్ కట్ చేద్దరు గాని. నా పేరే హంసలేఖ, సిస్టర్ పేరు స్వర్ణరేఖ. నేను మాత్రం కావాలని చేశానంటే అమ్మాయి తడిసిపోయిన ఫోటోలు చూస్తే నువ్వు తిడతావని వేరే ఫోటో తీసి ఆ కవర్ లో పెట్టి అందులో పెట్టేసి ఎంత మంచి పని చేశారు బామ్మగారు. ఓసారి ఏం జరిగింది అనుకున్నావు అబ్బాయి? వీళ్ళ తాతయ్య గారు జరికండు జారి నీళ్ళలో పడిపోయింది. ఓ మామూలు కండు వచ్చి ఆయన చేతికి ఇచ్చాను. నోరు ముసుకుని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయారు. అవునా బామ్మ? చూసావా నేత్ర, ఈ ఫోటోలు మార్పిడి కారణం మా బామ్మ. నేను చెప్పానుగా. ఏమైనా ఈ తప్పు అనాల్సింది బామ్మగారి కాదు. మరెవరిని? సీక్రెట్ ఫైల్ ని సిలుకు చీల మధ్య పెట్టిన నిన్ను అనాలి. నన్ను? Yes. ఏమైతే ఏం లాభం? ఈ పొరపాటు వల్ల హంసలేఖ లక్కీ ఛాన్స్ కొట్టింది. ఎంచక్క నేత్రతో ముద్దు పెట్టించుకుంది. ముద్దుదే ఉంది. బ్లాటింగ్ పేపర్ తో అద్దేసుకుంటే పోతుంది. నేత్ర, ఇక హంసలేఖ గురించి మర్చిపో. స్వర్ణరేఖ గురించి ఇక నువ్వు ఎవరి విషయం సలహాలు ఇవ్వకు. ఇక ముందు స్టీల్ గిన్నెలు ఇతర గిన్నెలు కొనేటప్పుడు చీరలు బాగా దులిపి మరీ కొను. ఆ స్వర్ణరేఖ విషయం నేనే చూసుకుంటాను. ఏమిటి దౌర్జన్యం? కొన్ని నిజాలు రాబట్టడానికి దౌర్జన్యం తప్పదు స్వర్ణరేఖ. మీ డాడీ ఆధ్వర్యంలో నువ్వు చేస్తున్న ప్రయోగాలు ఏమిటి? ప్రయోగాల? నేనేమడుగుతున్నానో నీకు తెలుసా? నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్తే సరే, లేదా నీ నోటి నుంచి ఆ రహస్యాలు రాబట్టే చోటు నేను తీసుకెళ్తాను. బదివే, ఆ చోటుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు. యు అండర్స్టాండ్? ఎవరు నువ్వు? విదేశీయులతో చేయగలిపి నువ్వు మీ డాడీ చేసే దారుణాలని అరికట్టడానికి అపాయింట్ చేయబడ్డ ఏజెంట్ నేత్ర, రుద్ర నేత్ర. ఏజెంట్ నేత్ర యాదగిరిగా మారి మన ఫూల్సన్ చేసి ఈ సత్వభూషణరావునే పావులా ఆడిస్తున్నాడు. నిన్ను ఆడించడంతో ఆగలేదు ఎస్బీఆర్. స్వర్ణరేఖని ట్రాప్ చేసి నిజాలు బయట పెట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. మిస్టర్ క్యూ, వాడు నిజాల జోలికి వెళ్లకుండానే మనం వాడిని ఫినిష్ చెయ్యాలి. ఈ ఫిరంగి లాంటి పథకంతో వాటికి ముగింపు పలకబోతుంది. మిస్టర్ ఎస్బీఆర్,
వెంటనే రెడ్డి నాయుడిని పిలిపించు. తాతయ్య, నారాయణపేట ప్రెసిడెంట్ రెడ్డి నాయుడు అని చెప్పానే. నమస్తే సాబ్. నమస్కారం నమస్కారం. మా నేత్ర నారాయణపేట నుంచి వచ్చిన దగ్గర నుంచి మీ గురించి మీ మంచితనం గురించి తరచూ చెప్తూనే ఉన్నాడు. అక్కడ జరిగింది విన్న దగ్గర నుంచి నాకుంటే వద్దు, నువ్వు ఊరుకో. దొరా, నువ్వు ఈ జాగాలు ఉన్నావని ఎవరో చెప్తే నేను నమ్మలే. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన. నన్నైతే నువ్వు మాఫ్ చేయాలి. నీ చేత చెయ్యి నొక్కించుకున్నా, పాంచన్ మాదిరి చాకరీ చేయించుకున్నా, నువ్వింత పెద్ద ఆఫీసర్ అని తెలవక ఏమేమో తిట్టినా. దాందే ఉంది. ఉద్యోగ రీత్యా నేనే నీ దగ్గర నౌకరుగా చేరాను. ఏమైనా నువ్వు ఇలా రావటం మా అందరికి చాలా సంతోషంగా ఉంది. చూడండి నాయుడు, నువ్వు 4 రోజుల పాటు మా అందరితో ఇక్కడే ఉండాలి. లేదు దొరా, నేను జర పని అయితే చూసుకొని జల్దీలా ఊరు పోవాలి. అరే గడ్డ ఎలా మళ్ళా? నేను ఉండలా 4 దినాలు మీ ఇంట్లో. నువ్వు ఇక్కడ 4 దినాలు ఉండాలా, లేకపోతే గడ్బిడైపోతుంది మళ్ళా. ఆవు మళ్ళా జర పొరగడు ముచ్చట పడిండు. మంచిగా 4 రోజులు ఉండి పండ్రి. ఉండిపో బాబు, లేకపోతే మళ్ళీ నా మనవడు. మామ ఏడవకే ఊరుకుంటాడే. గట్లనే గట్లనే. అయ్యో ఐసి, ఇంతకీ ఎవరమ్మా అతను? నేత్ర అని నా స్నేహితుడు, ఎదురు ఫ్లాట్ లో ఉండేవాడు. ఇందులో అతని తప్పేం లేదండి. అర్ధరాత్రి నేనే అతన్ని మా ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను. ఇందులో తప్పేదైనా ఉంటే నాదేనండి. అబార్షన్ రికమెండెడ్ కాదమ్మా. ఇంతకీ ఎన్నో నెల? ఎన్నో నెల? ఇది సెప్టెంబర్ కదండి, 9వ నెల. నేను అడిగేది అది కాదమ్మా, ఇది జరిగి ఎన్నాళ్ళైంది? నిన్న రాత్రే డాక్టర్ గారు. రాత్రి జరిగిన దానికి తెల్లవారేటప్పటికి ప్రెగ్నెన్సీ అనుమానమా? అబ్బే, ఎందుకైనా మనం జాగ్రత్తగా ఉండటం మంచిది కదా డాక్టర్. చూడమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి కనుక నీకో సలహా ఇస్తున్నాను. జాగ్రత్తగా విను. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. కొంతకాలం ఆగు. ఈ రహస్యాన్ని నీలోనే దాచుకో. ఏం రెడ్డి నాయుడు, అలా ఉన్నావు? ఇంటి మీద గాలి మళ్ళిందా? అవుందరా, గాలి అయితే మళ్ళింది. ఎప్పుడు వెళ్తా ఊరికి? పనైనాకెళ్ళిపోవాలి కద్దోరా. ఊరంతా తిరిగి బాగా అలసిపోయినట్టున్నావు. ఉండు, కాఫీ తీసుకొస్తా. వద్దు దొరా, మా ఊర్లో ఉన్నప్పుడు చాలా దినాలు నాకు నువ్వే చేసావు సేవ. ఈ ఒక్క దినం నేను నీకు చేస్తా సేవ. సరే, నీ ఇష్టం. అయ్యో, ఎంత పని చేస్తున్నారు? నాకు కళ్ళు లేవు కదా అని నాకు తెలియకుండా వంటింట్లోకి దూరి మీరే కాఫీ కలుపుతున్నారా? అన్నయ్య ఎప్పుడు మీ గురించే చెప్తుంటాడు. పట్నంలో మనుషుల్లా మీలో కుట్రలు కుతంత్రాలు ఉండవని. అంతేకాదు, మా దొరికి షుగర్ ఉంది, మన ఇంట్లో ఉన్నన్నాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. మా అన్నయ్యకి మీరంటే ఎంత అభిమానమో. చూడు రెడ్డి నాయుడు, నీ కొడుకుని ఇక్కడే ఉంచేయకూడదు. ఏదైనా మంచి స్కూల్లో చేర్పిస్తాను. డాక్టర్ని చేయమంటావో ఇంజనీర్ చేయమంటావో చెప్పు, నీ ఇష్టం. అరే ఏంది వయ్య గడా చూస్తున్నావు? జర కాఫీ చేతికి ఇవ్వ మళ్ళా. థ్యాంక్ యూ. గుడ్. దొరా, నిన్ను కాఫీలా ఇసం పెట్టి సంపమని గా సర్పభూషణ్ రావు నన్ను పంపిండు. లేకుంటే నా బిడ్డని సర్కస్ ఫిరంగిలా పెట్టి పేలుస్తానన్నాడు. కానీ దేవుళ్ళలాంటి నిన్ను చంపేటందుకు నాకైతే చేతులు రాలే. గట్లనన్న నా బిడ్డ దొస్తేనే బతకలే. అందుకోసం ఆ ఇసం కాఫీ నేనే తాగేసిన. మై గాడ్, ఎంత పనిచేసావు రెడ్డి నాయుడు. దొరా, నేనైతే పోతున్నా. నా బిడ్డ నా దుర్మార్గులకెళ్ళి నువ్వే రక్షించాలే.
వాడిని మంచిగా చదివియాలి. అలాగే, నీకేం భయం లేదు. అంబులెన్స్ ఫోన్ చేయి. లేఖ, ఈ దేశంలో మన బిజినెస్ పార్ట్నర్ మిస్టర్ క్యూ, అమ్మాయి హంసలేఖ. హంసలేఖ, బ్యూటీకి తగిన బ్యూటిఫుల్ నేమ్. నైస్ టు మీట్ యు. ఐఎమ్ డాడీ, మన ఫారెన్ ట్రిప్ కి అక్కయ్య కూడా వస్తే బాగుండేది. అక్కయ్య ఎక్కడుందమ్మా, ఉన్నతమైన చదువుల కోసం ఆ పై దేశాలు వెళ్ళింది. త్వరలోనే కలుస్తాం. అన్నట్టు లేఖ, ఈవేళ హోటల్లోనే రెస్ట్ తీసుకో, మేమిద్దరం వెళ్ళి బిజినెస్ చూసుకొస్తాం. Okay, ఓకే? వెల్కమ్ ఎస్బిఆర్. రండి. బ్లాక్ ఈగిల్. Black Eagle welcomes you. ఇతనే ఎస్బిఆర్. తన దేశాన్ని మన కోసం, తన కోసం నాశనం చేయడానికి సిద్ధపడ్డా గ్రేట్ మ్యాన్. అంతేకాదు, మన కోసం పాయిజనస్ గ్యాస్ సృష్టించిన నా కూతుర్ని ఏమాత్రం సెంటిమెంట్ లేకుండా పరలోకానికి పంపించిన వాడిని. దట్ ఈజ్ సర్పభూషణరావు. Black Eagle likes you. థ్యాంక్ యూ. కానీ నీవనాకే ఒక ఇండియన్ ఏజెంట్ బయలుదేరాడు. అతను రావడానికి కారణం నువ్వే. Black Eagle don't like it. Tell him, Mr. Q. వాడిని ఏం చేయాలో చెప్పాల్సింది కూడా నువ్వేనని బ్లాక్ ఈగల్ అభిప్రాయం. ఏముంది, మా దేశంలో మనుషులకు పువ్వులన్నా దండలన్నా చాలా ఇష్టం. పుట్టుకి, చావుకి, సంతోషానికి, సంతాపానికి, దేనికైనా సరే వాటినే వాడతారు. కనుక ఓ ఫ్లవర్ బొకేలో చిన్న బాంబు పెట్టి ఎయిర్పోర్ట్ లో అతని చేతికి అందిస్తే సరి, వాడి పని ఫినిష్. వా, దట్ ఈస్ సర్పభూషణ్ రావ్. వెల్కమ్ టు అవర్ కంట్రీ. ఓ, థ్యాంక్ యూ. ఈ దేశంలో పువ్వులు, అమ్మాయిలు అందంగా ఉంటారని విన్నాను. బై ది వే, డు యు వెయిట్, ఐ విల్ టెల్ యు మిస్టర్ నేత్రా. ఎక్స్క్యూజ్ మీ? మా దేశంలో మరణించడానికి కొద్ది నిమిషాలకు ముందు ఈ మర్యాదలు చేస్తారు. మరో 10 నిమిషాల్లో పరలోకానికి పంపుతున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. వృత్తిపరంగాను వ్యక్తిగతంగాను నీ శత్రువుని నా చావుకు సారీ ఎందుకు మిస్టర్ క్యూ? బీ హ్యాపీ. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ నేత్రా, మా దేశంలో అతి ఖరీదైన పెద్ద కారు మీ లాస్ట్ జర్నీకి. నో థ్యాంక్స్. అతి ఖరీదైన ఆ పెద్ద కారు నా అంతిమ యాత్రకి అంతగా బాగుండదులే. వస్తా. ఏది బాబా నీ తెలివి గీడగురావు కదా, నీ కోసం దేశమంతా గాలించి గాలించి బహుత్ పరిశాన్ అయినాను బాబా. సర్లే, గేడ మనం కలవాలని నసీబ్ మీద రాసి ఉంటే గాడెక్కడ కొలుచుకుంటాం? అరే నీ నజీబ్ తిరగరాని కదా నేను ఈ దేశం వస్తుంది. గడ చూసుకొని తెలివి. జలగాడకెళ్ళి గాడి ఎక్కువ మొత్తం మాలుమవుద్ది, చచ్చినాక సమజవుద్ది. ఏముడికి కత్తలు కత్తలు కత్తలుగా చెప్పుకో. May his soul rest in peace. పీసు సోలు తర్వాత ముందు వాడు పూలగుత్తెతో పీస్ పీస్ పీసెస్ అయిపోతాడు. Oh no! What is this? Q అంటే question to you. అది బాంబా? బాంబా? Right! అయ్యో, మన కారే స్మాష్. Okay sir, I will take care of him. Don't worry. ఓహో చచాటి చూచూ. అవి కాలే పేడ మనుషులు. పేడ మనుషులు కాదే, పెద్ద మనుషులు. సారీ, వెరీ సారీ. కూర్చోండి. ఈ అప్పడాల కర్ర నా పెళ్ళం. ఇదే హోటల్లో ఒకసారి పీకల దాకా టిఫిన్ మెక్కి బిల్లు కట్టలేకపోయింది. మన దేశంలో అయితే పిండి రుబ్బిస్తారు, ఇక్కడ నేను పెళ్లి చేసుకుని పిండి రుబ్బిస్తున్నాను. మరి బాగా రుబ్బుతుందా పిండి? నా చేత రుబ్బిస్తోంది. చాచా మిమి, కమ్ ఆన్, కమ్ హియర్. ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా, పెసరట్, పచ్చి మిరపకాయ బజ్జీ. అయితే తెల్లబాబు గారు త్వరగా వెళ్ళి 4 పెసెట్లు తీసుకురండి. ఓకే. ఏం బాయ్. రామారా. ఈయన మా అప్పసం బాబాయ్. నమస్తే. నమస్తే. ఫస్ట్ టైం మీలాంటి హీరోని కలుసుకున్నందుకు నేను చాలా చూన్ అయిపోతున్నాను. మా అబ్బాయి చాచా మేమి. ఈ ఊరు పేరు తీరు జోరు అన్ని ప్రతిమ చెప్పింది. ఆ కొడుకు నా కొడుకే. రంగు చూసి మోసపోకండి, ఒట్టేసి చెబుతున్నాను. మీ గురించిన వివరాలన్నీ ప్రతిమ చెప్పింది. చాలా సీక్రెట్ గా ఉంచమంది.
సీక్రెట్ సీక్రెట్ అంటూ మొత్తం మన చరిత్రను చెప్పేసావా మీ బాబాయ్కి? వెరీ గుడ్. థ్యాంక్స్ బాబాయ్. తెలుగు వాళ్ళన్న తర్వాత ఉప్పు కారం తినకుండా బ్రతకలేరు. Yes. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఇక్కడికి వస్తారు. రాగానే నొక్కేసి వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేసి ఎలా ఉంది మన ఐడియా? వాళ్ళు పచ్చి నెత్తులు తాగే కిరాతకులు. నువ్వు అనుకున్నట్టుగా పచ్చిమిరపకాయ బజ్జీలకో పెసరట్లకో ఇక్కడికి వచ్చే రకం కాదు. నువ్వు ఇక్కడే ఉండి సీక్రెట్ గా నీ ఏర్పాట్లు ఏమో నువ్వు చేసుకో, నా ఏర్పాట్లు నేను చేసుకుంటాను. నేత్ర ఇది చాలా దారుణం మిస్టర్ ఫ్యూ. ఊరు కాని ఊళ్ళో, దేశం కాని దేశంలో 24 గంటలు తిరగకుండా సీక్రెట్ ఏజెంట్ నేతను పట్టుకుని చంపమండం చాలా అన్యాయం. అతన్ని నువ్వు చంపకపోతే మా నాన్న నిన్ను చంపుతాడు. నేను మీకు చేసిన ఉపకారానికి ఇదా ప్రతిఫలం? మా నాన్న నుంచి నిన్ను కాపాడడానికి నేను ప్లాన్ చెప్తాను. ఏమిటది? నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసేస్తే నువ్వు నాకు మామ అవుతావు, నేను నీకు అల్లుండి అవుతాను. మా నాన్న నీకు బంధువు అవుతాడు. బంధువుని చంపి బ్రాందీ తాగేంత నీచుడు కాదు మా డాడ్. ఎలా ఉంది ప్లాన్? బాగానే ఉన్నట్టుంది. ఏమా సైట్ సీయింగ్ వెళ్ళా? లేదు డాడీ. ఓ మై డియర్ బేబీ, కమ్ ఆన్, లెట్స్ గో. గెట్ ఇన్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఎస్బిఆర్. యా. వాట్ మిస్టర్ క్యూ, వాట్ ఇస్ దిస్? డోంట్ వరీ, మీ డాడ్ వెనక్కి వచ్చి వస్తారు. చూసావా నేత్రభాయ్, ఇలా పైనుంచి చూస్తుంటే ఇప్పుడే వేసిన ఫ్యామిలీ దోశలా ఎంత ముచ్చటగా ఉందో ఈ దేశం. నేత్రభాయ్ పిల్ల, ప్రతిమ చూపించిన ఫోటోలో ఉన్న మసాలా వాళ్ళంటి పిల్ల పక్కన ఎవడో పచ్చిమిరపకాయ బజ్జీ లాంటి వాడు ఉన్నాడే. ఆకాశం మధ్యలో ఆగిపోయిందని కంగారు పడుతున్నావా ఎస్పీఆర్? నువ్వా? త్వరలో నీ ఆట ఆగిపోయే సమయం దగ్గర పడిందని గుర్తు చేయటానికే వచ్చి నా పక్కన ఆగింది. అది అంత తేలిగ్ కాదు నేత్ర. ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు? ముందు ఆ తొట్టో నుంచి ఈ తొట్టోకి దూకు భాయ్, తీరిగ్గా గారెలు తింటూ మాట్లాడుకోవచ్చు. నార్మల్ ప్లాట్ఫారం మీద పెసరెట్లు అమ్ముకునే మొహం నువ్వు. నేత్ర, దేశం కాని దేశం వచ్చావు. నువ్వెక్కడున్నావో చెప్పు, నా మనుషులతో నీకు రాత మర్యాదలు చేయిస్తాను. నిన్ను తోలుబొమ్మలు ఆడించే నీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, మీ అందరికీ యమధర్మరాజు తోటి మర్యాద నేను చేయిస్తాను. చెప్పినా నువ్వు రాలేవు. ఎందుకంటే సప్త సముద్రాల కవతల మర్రి చెట్టు త్వరలో ఉన్నాను నేను. ఆ చెట్టు కింద పొగబెట్టి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి ఆ త్వరలోంచి నీ బుర్ర బయటకొచ్చేలా చేసి పట్టుకుని తీరతాను. అయినా వాడితో అంతసేపు మాటలెందుకు నీకు? ఒక్క తోటాతో పేలిస్తే కరెంటు తీగ మీద కాకిలాగా చచ్చుండేవాడు కదా. వాడి చావు కాదు బాబాయ్ మనకు ముఖ్యం, వాడి వెనుకున్న మూల విరాట్ ఎవడో మనకు తెలియాలి. డాడీ, నీ బిజినెస్ పార్ట్నర్ క్యూకి స్క్రూ కొద్దిగా లూజ్ అనుకుంటాను. తిక్క తిక్క మాటలు వాడను. మరీ తీసిపారేకు బేబీ. వాడు కోట్లకు పడగలెత్తిన వాడు, పైగా నువ్వంటే పడి చస్తున్నవాడు. ఏదో రకంగా నువ్వు అడ్జస్ట్ అయిపోయావనుకో మనకు అన్ని విధాలా బాగుంటుంది. సారీ డాడీ, నేను ఆల్రెడీ నేత్రాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. This is the man. No problem. We'll relay this photo with message. Thank you. I will be available in this number. If you got any information, please let me know it. Sure. Thank you. Have you seen the photos? If you can catch him and surrender to me, you will get a reward of $1,000 each. Okay. Your attention, please. Bữa nay là ngày nói chuyện. Chạy hết đi, thấy ông chạy đi hết đi. Có ông ở bên Ấn Độ hôm qua, ông bị mắc bách bò thôi. Là sợ đó, pa, Pusana rào. Ông khùng người, ông điên rồi, đừng ai là gần ông không cắn cho coi, chạy đi hết đi. Đừng ai là gần ông mới đó, ai biết cái đem là chỉ rồi. What's the matter? ఎవడో ఇండియా నుంచి వచ్చి పాస్పోర్ట్ పోగొట్టుకున్నాడంట. ఇక్కడ పిచ్చివాడే రోడ్ పడు తిరుగుతున్నాడంట. Oh, madman! ప్రమోషన్ ఆగు, నువ్వు వెంటనే సెక్యూరిటీ వాళ్ళకి దొరికిపో. ఈ దేశంలో పిచ్చి వాళ్ళని కాల్చి పారేస్తారయ్యా. ఏమైనా పిచ్చెక్కిందా? నాకు పిచ్చేమిటి? Look there, madman. కాక ఎవరికి? నీకే. Stop, madman, stop. Don't catch him. Catch him. Stop it.
He's a very dangerous man. I'm a very good man. I'm not a mad man. See, he's dangerous. I'm not a mad man. I'm a very good man. I'm not mad. Please see this. See it first and then say, Baba. I'm Please. not mad. Don't do anything. He's my uncle. Yeah, uncle? Yes, uncle. బాబాయ్ పాస్పోర్ట్ పోగొట్టుకునేలా పిచ్చి వాళ్ళ తిరిగితే ఎలా చెప్పు? నేత్ర ఇది. అదే ఆ పెద్దోడు చూడు నీ కోసం ఎలా లబో దిబో అని ఏడుస్తున్నాడు. లబో, దిబో, దిబో, లబో. ఇలా అయిపోయావేమిటి బుడు బాబాయ్? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పెద్దగొట్టుడు కొడతారు ఈ దేశంలో. ఈ కోడళ్ళు ఇద్దరు బోర్ నేడుస్తూ ఎలా ఉన్నారు వాడు చూడు. కోడళ్ళ అసలు నా కొడుకులే లేదు. బాబాయ్ బాబాయ్ నీకు అసలు కొడుకులే లేరా? ఒరే పెద్దోడా చూసావురా మతి పూర్తిగా పోయిందిరా. బాబాయ్ కన్న కొడుకులం మమ్మల్ని మర్చిపోతే మర్చిపోయావు గాని కనీసం ఆ ఇద్దరి కోడలు మాత్రం మర్చిపోవద్దు. నేత్ర నన్ను బాబాయ్ అంటావు మళ్ళీ కొడుకునంటావు. ఏమిటి వరస పిచ్చ పిచ్చగా ఉందా? ఇది మన దేశం కాదు, మన భాష ఇక్కడ అర్థమై చావదు. కాబట్టి మేము వర్రీ అవ్వకు. చెప్పాను త్వరలోంచి నీ బుర్ర బయటికి తీసే ప్రయత్నం చేస్తానని దానికి వేసిన ప్లాన్ ఇది. అదో నీ కోడలు వస్తున్నారు. రాబా ఇంటికి పోదాం. వస్తావా రావా? బాబాయ్ నీ కాళ్ళట్టు మంది వాళ్ళు వచ్చే బాబాయ్ రా బాబాయ్. రా బాబాయ్ బాబాయ్ అలాగే రాజస్థా. Oh, you're not bad. I'm not bad. నేత్ర భాయ్ ఎత్తుకు పై ఎత్తు. ఆ నేత్ర వచ్చేస్తాడమ్మా, మీరు తింటూ ఉండండి మళ్ళీ తీసుకొస్తాను. నేత్ర వచ్చే వరకు మేనేజ్ చేసి ఒకరి తర్వాత ఒకటి తినిపిస్తూనే ఉండు. అలాగేనమ్మా. షో! వాంతులు అవుతున్నాయని కనిపిస్తోంది లేవే. అమ్మా ఇక్కడ టిఫిన్ తింటే వాంతులు వస్తాయని తెలిస్తే నా హోటల్ మూతపడిపోతుంది. ఎవరికి చెప్పకమ్మా. నేరం మీ టిఫిన్ కదా అప్పలస్వామి గారు. నా కడుపుది. కడుపు బహుశా 3వ నెల అనుకుంటాను. పెళ్లి కాకుండా కాలు జారానండి. దర్శన ఆయన ఎవరమ్మా? నేత్ర. నేత్ర విన్నావా అమ్మా? బాబాయ్ దానివన్నీ నాటకాలే. కడుపు అన్నవాహిక చిన్న పేగులు అని కథలు చెప్తే నోరెత్తకుండా నేత్ర పెళ్లి చేసుకుంటాడని దాని ప్లాను. నో షీఈ్ నాట్ ప్రెగ్నెంట్. మరేం కంగారు పడకమ్మా, కడుపేం లేదన్నారుగా. కానీ నేత్ర నన్ను ముద్దు పెట్టుకున్నాడే. ఓ, ముద్దుకి పిల్లలు పుడితే నేను దీనికి పెట్టిన ముద్దులకి కుప్పలు కుప్పలుగా పిల్లలు పుట్టేవారు. కానీ లేదే, లింగు లింగుమని ఒక్కడే. కావాలంటే చూడు. అమాన్ పిచ్చిది కాదే, పిచ్చి పిచ్చి. హలో లేఖ. అవును మిత్ర, నువ్వు అర్జెంటుగా నాతో రావాలి, మా నాన్నగారిని కలవాలి. అంతకంటే ముందు ఒక తీయని తీయని రెడీ. ఓకే. ఒకే రోగం వచ్చిన కోడలా పడిపోయారు. కమాంచో ఏమిటిది? వాట్ ఇస్ దిస్? దట్ ఈస్ డిజిఎల్ డిస్ట్రక్షన్ గ్యాడ్జెట్ లాక్. పర్పస్? దానితో ఆపరేట్ చేస్తే తప్ప ఈ డీజీఎల్ తో బ్లాక్ ఈగల్ దగ్గర ఉన్న ర్యాకెట్స్ స్టార్ట్ చేయడానికి. బ్లాక్ మిస్టర్ చో ఇస్ కమింగ్. Belgian. Black Eagle welcomes you, Mr. Cho. వెరీ గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ బ్లాక్ ఈగల్. Oh, what a surprise! You are child. Child is gold. Note it what I told. Is it? Black Eagle likes you. Now come to the point. Our distraction gadget lock. Tachava? Tell me. నో నేను కుడికాలితో ఎవరిని తన్నానో నా ఎడం కాలికి కూడా తెలియకూడదు. ఇంతమందిలో ఆ డీజిల్ చూపెట్టడం చాలా ప్రమాదం. Okay.
All of you go out, out, out! Come on, come on, come on! Now show me the DGL. Quick, quick, quick! షూర్ డియర్. ఇది ప్లాన్ చేయబడ్డ ర్యాకెట్ లో ఇన్సర్ట్ చేస్తే ర్యాకెట్ స్టార్ట్ అవుతుంది. Very good, very good, very good. Now I'll show you the rocket operation. Keep it, keep it, keep it. పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిన్ను దాచిపెట్టు ఓ పుల్లోడా కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ